హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు బద్దకస్తుల వంటశాల. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మినప్పిండితో బజ్జీలండి. దీనికోసం ఒక చిన్న కప్పు మినపప్పు ఒక 4, 5 గంటలు నానబెట్టాలండి. తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. దాంట్లో ఒక చిన్న 2 ఉల్లిపాయలు చిన్న సైజువి ముక్కలుగా తరుక్కొని వేసుకుందాము. తర్వాత 4-5 పచ్చిమిర్చి అండి. అవి కూడా చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకుందాము. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర. తర్వాత దానికి తగినంత ఉప్పు. ఇవన్నీ వేసి శుభ్రంగా పిండి కలిపేసుకుందాం. తర్వాత మూకుడులో నూనె పోసి అది వేడయ్యేదాకా కాచుకుందామండి. నూనె వేడెక్కాక మనం అయితే కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా! అది చిన్న చిన్న ముద్దలుగా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుందామండి. నేనిక్కడ స్టవ్‌ని మీడియంలో పెట్టానండి. హైలో పెట్టొద్దు. హైలో పెడితే పైన మాడిపోతుంది. లోపల సరిగ్గా వేగదండి. కొంచెం మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాం. ఇది బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకుందామండి. మధ్య మధ్యలో అట్లా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేసేయండి. చూసారు కదండీ! చక్కగా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చాయి. అవి తీసి పక్కన ప్లేట్‌లో పెట్టేసుకుందామండి. నెయిల్ ఆర్ట్ అండి ఇది. బయట మబ్బు మబ్బుగా ఉందండి. చల్ల చల్లగా ఉంది. అందుకని ఇక్కడ మనం వేడి వేడి బజ్జీలు వేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి. ఫ్లేమ్ మటుకు మీడియంలోనే ఉంచండి. బయట చల్ల చల్లగా, ఇంట్లో బజ్జీలు వేడి వేడిగా అలా తింటే చాలా బావుంటుంది గదండీ! చూసారు గదండీ! చక్కగా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చేసాయి. అవి తీసేసి ఇప్పుడు ఒక ప్లేట్‌లో వేసుకుందాం. ఇవి టమాటా సాస్‌లో నంచుకొని తిన్నా, మామూలుగా తిన్నా, టమాటా చట్నీలో తిన్నా గూడా చాలా బావుంటాయండి ఇవి. చూసారు గదండీ! వేడి వేడి మినప్పిండితో చేసిన బజ్జీలు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.